అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తుకి సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము నవంబర్ మాసము 15వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము. ఆ పత్రిక యెషయా గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనమందు హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ పత్రికను తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి ఉంచెను. పత్రిక అంటేనే ఉత్తరము అని అర్థము. ఒక మనుషునికి వ్యక్తిగతముగా ఒక వ్యక్తిగతముగా వ్రాయిచున్న దానిని ఉత్తరము అని చెప్పుచున్నాము. అయితే ఒక సంఘమునకు లేక ఒక దేశమునకు బహిర్గతముగా వ్రాయబడినది అయితే దానిని పత్రిక అని పిలుచుచున్నాము. పత్రిక అందరికీ తెలియజేయబడవలసిన ఒక సమాచారము. అయితే ఉత్తరము వ్యక్తిగతముగా ఒకరి యొద్ద నుండి ఒకరు తెలుసుకోవలసిన సమాచారమై ఉన్నది. మన యొక్క జీవితం నందు కొన్ని ఉత్తరములను చదువుచున్నప్పుడు మనసునందు ఆనందమును ఉత్సాహమును కలుగుచున్నది, అంతరంగమును దృఢపరచుచున్నది. అయితే కొన్ని ఉత్తరములు దూషించి వ్రాయబడి మనలను భయాందోళనకు గురి చేసి కలత చెందినట్లు చేయుచున్నది. కొన్ని ఉత్తరములు ఎవరు రాశారు అన్న సంగతి తెలియకుండా వచ్చుచున్న ఆకాశరామయ్య ఉత్తరములుగా ఉన్నాయి. అత్యధికమైన ఉత్తరములు మన యొక్క జవాబును ఆసక్తితో ఎదురుచూచి వ్రాయబడుచున్నాయి. నేను ప్రభు యొక్క సేవకునిగా మహోన్నతుని యొక్క పరిచయను చేయుచున్నందున సలహాలను కోరి వచ్చుచున్న ఉత్తరములు అనేకములు కలవు. సాధ్యమైనంత మట్టుకు ప్రార్థించి ప్రభు యొక్క ఆలోచనలను పుచ్చుకొని జవాబు వ్రాయట కలదు. అయితే కొన్ని ఉత్తరములు అబద్ధపు నేరారోపణలు దూషణలను మోసుకొని వచ్చి మనసునందు నెమ్మదిని సమాధానము చెరిపివేయుచున్నాయి. మీకు కూడాను పలు రకాల ఉత్తరములు రావచ్చును. పలు వ్యక్తుల నుండి బెదిరింపులు రావచ్చును. హిజ్కియా తనకొచ్చిన పత్రికను మందిరంలోనికి తీసుకుని వెళ్ళి విప్పి పరచి ఉంచి, యెహోవా నీ చెవియొగ్గి ఆలకించుము, యెహోవా నీ కన్నులు తెరచి దృష్టించుము, నీవే దీనికి జవాబు దయచేయవలను అని రోధించును కదా. అలాగునే మీరు కూడాను ప్రభు యొక్క పాదముల యందు మీ యొక్క హృదయమును కుమ్మరించి సర్వశక్తిమంతునికి తెలియచేయుడి. ప్రభు యొక్క ఆలయమునకు వెళ్ళి బలిపీఠం నందు పడి ఉండి ప్రభు ఎదుట పరచి ఉంచి గోజాడుడి. కొన్ని ఉత్తరములను దెయ్యముల యొక్క ఉత్తరములు అని పిలవవచ్చును. రాత్రింబగళ్ళు దేవుని ప్రజలను నేరం మోపుచున్న సాతాను పాతాళం నుండి తన యొక్క తలంపులను మనుషులకు ఇచ్చి వారి ద్వారా వ్రాయబడినట్లు చేయుచున్న ఉత్తరములు. కొందరు వ్యక్తిగత ఉత్తరములుగా వ్రాయక వార్తాపత్రికల యందు శీర్షికలుగా వ్రాసి ప్రభు యొక్క బిడ్డలపై లోపములను నేరములను లోకమంతటా చాటించుచున్నారు. ఇందువలన ప్రభు యొక్క నామము దూషింపబడుచున్నది, దేవుని యొక్క పరిచర్య అడ్డగింపబడుచున్నది. దేవుని బిడ్డలారా, ఉత్తరములు రాయుచున్నప్పుడు జాగ్రత్తను కలిగి ఉన్న వారై ఉండుడి. మీ యొక్క ఉత్తరముల యందును వ్రాతల యందును కల్వరి ప్రేమ ఉండవలెను. క్రీస్తు యొక్క ప్రేమను రాయుడి, కనికరమును రాయుడి. అది గాయము నొందిన అంతరంగములకు ఆదరణయు సమాధానమును ఉత్సాహమును తీసుకుని వచ్చును. ప్రభు యొక్క రాకడ కొరకు ప్రజలను సిద్ధపరచుచున్న బాధ్యతను ప్రభు మన వద్ద అప్పగించి ఉన్నాడు కదా. నేటి ధ్యానమునకే మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. నేటి వేద పఠనము ఉదయం యెహెజ్కేలు గ్రంథం 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 మొదలుకొని 19 వచనములు. ప్రభు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.